హాయ్ స్టూడెంట్స్, నేను మీ సూర్య సార్ని. ఈ క్లాసులోని సి ప్రోగ్రామింగ్ లో కామెంట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. కామెంట్స్ గురించి మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ కామెంట్స్ కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రోగ్రామ్ ని ఈజీగా రీడబుల్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, రీడ్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం కామెంట్స్ అనే కాన్సెప్ట్ అయితే మనం యూజ్ చేస్తాము. సింపుల్ గా కామెంట్ ఎందుకు యూజ్ అవుతుంది? కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్నోనేట్ ద కోడ్. ఈ కామెంట్స్ అనేది మనకి ప్రోగ్రామ్ లో ఏదైనా లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకున్న టైంలో కూడా కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ చేశాను. ఏంటి? ఏబి అనే టూ వాల్యూస్ తీసుకున్నాం, ఇన్పుట్ నుంచి ఏబి వాల్యూస్ ప్రింట్ చేసాం. నాకు ఈ ప్రోగ్రామ్ కి ఒక టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ప్రోగ్రామ్ కి టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నా ఫస్ట్ లైన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి టైటిల్ ఏంటి? టు ప్రింట్ ఏబి వాల్యూస్, టు ప్రింట్ ఏ కమ బి, టు ప్రింట్ ఏ కమ బి వాల్యూస్ అనే టైటిల్ ఇచ్చారు. టైటిల్ ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది? మనకి ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. టు ప్రింట్ అనేది కంపైలర్కి అర్థం కావట్లేదు. సో మనకి ఎర్రర్ అనేది త్రో అయింది. ఈ ఎర్రర్ త్రో అయినప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాము అంటే వీ కెన్ యూజ్ కామెంట్స్ కాన్సెప్ట్. అంటే ఎర్రర్ రాకూడదు, నాకు ఖచ్చితంగా ఈ టైటిల్ అనేది ప్రోగ్రామ్ లో ఉండాలి. కానీ ఎర్రర్ రాకూడదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఈ ఫస్ట్ లైన్ అనేది ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేస్తే మనకి ఎర్రర్ అనేది రాదు. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేయడం కోసం మనం కామెంట్స్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాము. మనకి కామెంట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. నెంబర్ వన్, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ కూడా ఉంటాయి మనకి. మల్టిపుల్ లైన్ కామెంట్స్. ఓకే, సింగిల్ లైన్ కామెంట్స్ అయితే మనం ఎలా తీసుకుంటామంటే డబల్ స్లాష్ తో స్టార్ట్ చేస్తాము, డబల్ స్లాష్ తో క్లోజ్ చేస్తాము. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అయితే మనం స్లాష్ స్టార్ తో స్టార్ట్ చేస్తాం, స్లాష్ స్టార్ తో స్టార్ట్ చేస్తాము. అలాగే స్లాష్ స్టార్ తో క్లోజ్ చేస్తాము. మనకి ఎన్ని లైన్స్ డేటా అయితే అని ఇచ్చిన తర్వాత స్టార్ స్లాష్ తో క్లోజ్ చేస్తాం. ఇలా మనం కామెంట్స్ ని తీసుకుంటాం. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. టు ప్రింట్ ఏబి వాల్యూస్ అనేది రన్ చేస్తే ఏమవుతుంది? మనకి ఎర్రర్ అనేది త్రో అవుతుంది. సో ఈ ఎర్రర్ రాకుండా మనం ఈ ఫస్ట్ లైన్ అనేది సింగిల్ లైనే కాబట్టి ఒక సింగిల్ లైన్ కామెంట్ ఇద్దాం. టూ స్లాష్ ఇచ్చాను. ఎండింగ్ లో సింగిల్ లైన్ కామెంట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు రన్ చేయండి. సో ఎంటర్ ఏబి వాల్యూస్ 10, 22 ప్రింట్ అయినాయి కదా. అంటే ప్రోగ్రామ్ అయితే రన్ అయింది మనకి. అంటే ఇక్కడ టైటిల్ ఇక్కడే ఉంది, కానీ కామెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇది సింగిల్ లైన్ కామెంట్స్. నేనేం చేస్తున్నానంటే ఇదే ప్రోగ్రామ్ లోని ఇంకొక ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాను. దానిలో హాయ్ అనే ఒక మెసేజ్ ని రాశాను. అలాగే ఇంకొక ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాను. దానిలో నేనేం రాస్తున్నానంటే ప్రోగ్రామ్ ఎండ్స్ అనే ఒక మెసేజ్ రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ మనకి ఎంటర్ ఏబి వాల్యూస్ అని వచ్చింది. 2, 3 అని ఇచ్చాను. 2, 3 అనేది ప్రింట్ అయింది. హాయ్ ప్రోగ్రామ్ ఎండ్స్ కూడా ప్రింట్ అయింది. సో వీటికి మనకి స్లాష్ అని యూజ్ చేద్దాము. లైన్ బై లైన్ ప్రింట్ అయినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి జస్ట్ దీనికి కూడా నేను స్లాష్ అని అనేది యూజ్ చేశాను. యూజ్ చేసినప్పుడు ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్ ని. మనం 10, 20 తీసుకున్నాం. 10, 20 ప్రింట్ అయింది. హాయ్ ప్రోగ్రామ్ ఎండ్స్ అని ప్రింట్ అయింది. నాకు హాయ్ ప్రోగ్రామ్ ఎండ్స్ అనేది ఇప్పుడు ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను? డిలీట్ చేసేస్తాను. నాకు నెక్స్ట్ డే అవి కూడా ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ అవసరం లేదు, డిలీట్ చేస్తాం. ఇలా ఉన్నప్పుడు టూ లైన్సే కాబట్టి డిలీట్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తాం. ఒక 200 లైన్స్ ఇప్పుడు ప్రోగ్రామ్ లో అవసరం లేదు. నెక్స్ట్ డే ఎప్పుడో ఫ్యూచర్ లో అవసరం అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో డిలీట్ చేస్తే మళ్ళీ మనం టైప్ చేసుకోవాలి, దాన్ని ఎంటర్ చేయాలంటే టైం టేకన్ ప్రాసెస్ అదంతా. జస్ట్ ఇక్కడ మనకి వీ కెన్ యూజ్ మల్టిపుల్ కామెంట్స్ స్లాష్ స్టార్. అలాగే మీకు ఎక్కడితో క్లోజ్ అవ్వాలో స్టార్ స్లాష్ ఇవ్వండి. ప్రోగ్రామ్ అయితే రన్ చేసుకోండి. రన్ చేసుకుంటే మనకి మనం దేనికైతే కామెంట్స్ ఇచ్చామో ఆ లైన్స్ తప్ప మిగతా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం కామెంట్స్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. కామెంట్స్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఏదైనా కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కామెంట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే బెటర్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు ఒక కోడ్ రాశారు. మీరు రాసిన లాజిక్ అందరికీ అర్థమవుతుందని తెలియదు. సో ఈ లాజిక్ ఎవరు చూసినా అర్థం అవ్వాలంటే దిస్ లాజిక్ ఈ సో అండ్ సో పర్పస్ అని మనం ఆ లైన్ చివర ఒక కామెంట్ ఇచ్చామనుకోండి.
చూసినప్పుడు వాళ్ళకి ఓ ఈ లాజిక్ ఈ కాన్సెప్ట్ గురించి రాశారు, ఈ లాజిక్ ఈ కాన్సెప్ట్ గురించి రాశారు అని ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. సో దానికోసం మనం కామెంట్స్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాము. ఇది స్టూడెంట్స్ కామెంట్స్ కాన్సెప్ట్ గురించి మన